మస్తాం తీసుకొని ఎంటనే మారుతాం అదే టిఫిన్ చేసి వచ్చేస్తాం. నాకు సాయిబాబా అంటే మస్తు ఇష్టం. రాత్రి బాగా సాయిబాబానే చదువుకుంటా. గుడి కట్టి 15 సంవత్సరాలు మస్తు రోజులు నేను ఉన్నప్పుడే కట్టిండు. చల్లగా ఉంటుంది, జనం అంతా చల్లగా ఉండేది. మంచిదే కదా నాన్న, అందరు చల్లగా ఉంటే నా సరిపోతాయి. నా కొడుకు చేస్తాడు, నా కోడలు చేస్తాడు, నాకు ఆనందం ఉంది. సంతోషం. ఓడు బాబా నన్ను కాపాడుతున్నాడే బాబా. అందరు సాయిబాబా దర్శనం చేసుకోండి, అందరూ మంచిగా, జనం అంతా మంచిగా ఉండండి. బాబా మంచిగా ఉండండి, బాబా మంచిగా ఉండండి, బాబా. ఫోన్ చేస్తాను. అవునా కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా రూపము. కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా రూపము. ఎంత రూపము నిరూపము. కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా మనసు నిండా మత నింపే మహిమ రూపము. నలాలనలో ఆత్మరూపము. మనసు నిండా మత నింపే మహిమ రూపము. నలాలనలో ఆత్మరూపము. ఆత్మరూపము పరమాత్మ రూపము. ఎంత రూపము. కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా గుండెల్లో నా రూపము. కష్టాలను కడతే కృష్ణ రూపము. రామరహితమైన రామ రూపము. కష్టాలను కడతే కృష్ణ రూపము. రామరహిత రమ్యమైన రామ రూపము. రామ రూపము కృష్ణ రామ రూపము. రూపము ఎంత రూపము. కన్నుల్లో
కరుణ రూపము గుండెల్లోన అయ్యడి రూపము ఓ ఎంత రూపము శాంతి ప్రేమ నిలయమైన దాని రూపము మూలమైన రూపము శాంతి ప్రేమ నిలయమైన దాని రూపము మూలమైన రూపము రూపము సాయి రూపము సాయి రూపము भगवान की जय। కనిపించు విఠలేశా నన్ను కాపాడు దీననాథా ఓ కనిపించు విఠలేశా మమ్ము కాపాడు దీననాథా విఠలా విఠలా మమ్ము మరచి ఉండకుమా పాండురంగ పండరినాథ కనిపించు విఠలేశా మమ్ము కాపాడు శ్రీనివాసా ఓ కనిపించు విఠలేశా మమ్ము కాపాడు శ్రీనివాసా మాయా సంసారములో మునిగొంటిని నా సర్వము నీవని మరిచుంటిని మాయా సంసారములో మునిగొంటిని నా సర్వము నీవని మరిచుంటిని కామము క్రోధము మదము గర్వము కామము క్రోధము మదము గర్వము నా చేత తెలియగని చేయించింది మమ్ము మరిచి ఉండకుమా మమ్ము మరిచి ఉండకుమా పాండురంగ పండరినాథ కనిపించు విఠలేశా మమ్ము కాపాడు శ్రీనివాసా ఓ కనిపించు విఠలేశా మమ్ము కాపాడు శ్రీనివాసా విఠలా విఠలా మమ్ము మరిచి ఉండకుమా మమ్ము మరిచి ఉండకుమా పాండురంగ పండరినాథ కనిపించు విఠలేశా మమ్ము కాపాడు శ్రీనివాసా నా పాటకు ప్రతిఫలము నీవేనులే నా నర నరమందున నవజీవనం నా పాటకు ప్రతిఫలము నీవేనులే నా నర నరమందున
నవజీవనము నా పాటకు ప్రతిఫలము నీవేనులే నా నరనరమందున నవజీవనము మమ్ముమర్చి ఉండకుమా పాండురంగ పండరి నాదా కనిపించు ఇతరీశా సాయి బాబా తనరావయ్యా నీ నీడల్లో నివసించు తిరుపేదలం బాబా షిరిడి సాయి బాబా తనరావయ్యా నీ నీడల్లో నివసించు తిరుపేదలం Yeah.
Bye.
మధుర మధుర మహిమానిత భూనా కాళీ ప్రేమకుగా పారాయణతో సకల జనులకి పారాయణను తొలగించే కాదు పారాయణతో సకల జనులకి పారాయణను తొలగించే కాదు శుభశాంతులు కోరుకును మధుర మధుర మహిమానిత భూనా కాళీ ప్రేమకుగా పరమాత్మునిలో లీనం పగలూరి జ్ఞానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేతు వీడమే దుర్పీఠం ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి మసీదుకు మహాపతి పిలుపుకు మసీదుకు మారిన సాయి అదే అయినది సాయి సాయి అక్కడ అందరు బాయి బాయి బాబా శాంతులు కూర్చులు తిరిగి సాయి కదా మధుర మధుర మహిమాన్విత మోదా సాయి పురాణ బైబుల్ గీతా ఒకటని కులమత వేదం బద్దలే సాని వానలో జనములో ఆపే ముడికి అందం చేతితో కలిపే రాసి గుండెలను దుగులను తీసి నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి నిండు మనసుతో పిలిచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే పప్పకు రామకు స్నేహం కలిగే తల్లి మాటకు అర్థం తెలిసే ఆతృతలో గాలను హరించే భక్తుల బాధలు తాను భరించే సీమా సభలో రెండు వైపులా ఉన్నవాడ గురు సంచలనికే మరణం శ్రీనికి మార్పలు నిలిపే మరణం సీతను మరణాగతికి సైరాం 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 నీదని నాదని అనుకోవచ్చని చెవిలో బూది కలిచే పచ్చి వెన్నువలు మీదే కోసలు కావడ ఉత్సవమై సాగగా సక్కడ హారతులందుకుని తడి పాపాలను కడగగా సకల జీవన స్వరూపుడై వేద శాస్త్రములు పండితుడై సద్గురువై సత్యం కాని దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి సరిచాటిన తొలగిన చరాయితుని మౌనపదిలే పరిపూర్ణుడై గురుపూర్ణిమై భక్తుల మనసుల చిరంజీవివై శరీరమును ప్రేమించను చేసి జీవము విరిసిన సాయి సమాధి అయిన సాయి సైరాం 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ की ఓం భారతే మాయా సద్గురు నాథ మాయా సాయి
आचार्य तत्वांतारे प्रजाविलासा ब्रह्मांडीची रचना कैसे दाखवली डोळा बाबा दाखवली डोळा म्हणे माझा स्वामी कृपाळू भोळा गोपाळू आरती माझ्या सद्गुरुनाथा माझ्या सारे आता आचार्य तत्वांचा देव याविलाता यो भले ज्ञान जगे हितले नसे कोणे अवतार पांडुरंगा नव ठेविले ज्ञानी आरते ज्ञान राजा महादेवल तेजा देवीचे साधू संता मनोविठला माझा आरते ज्ञान राजा कलाचे ताट सोने सोया सोने कानारे नारद सोमवर हो समजायन करे आरती ज्ञान राजा महादेवल तेजा देवीचे साधू संता मनोवेदना माझा आरती ज्ञान राजा प्रगट गुह्य बोले विश्वब्रह्मचे केले राम जनार्दने पायी मस्तक ठेविले आरती ज्ञान राजा महादेवल तेजा देवीचे साधू संता मनोवेदना माझा आरती ज्ञान राजा आरती तुकाराम स्वामी सद्गुरुनाम सच्चिदानंद मूर्ती पायता कवियाम आरती तुकाराम राघवे सागराचा पाषाण तारिले कैसे तुमको बाटे अभंग रचिले आरती तुकाराम स्वामी सद्गुरुनाम सच्चिदानंद मूर्ती पायता कवियाम आरती तुकाराम तुमी पातुरलेची ब्रह्मसुराले आले मनोनी रामेश्वरी जनी मस्तक गेले आरती तुकाराम स्वामी सद्गुरुनाम सच्चिदानंद मूर्ती पायता कवियाम आरती तुकाराम जय जय साईनाथ आता पहुना में मंदिर हो जय जय साईनाथ आता पहुना में मंदिर हो आरती तो सबके में आरती है उनके हो जय जय साईनाथ आता पहुना में मंदिर हो रंजन तो मधुर बोलुनी मायलक्ष्मी जमुला हो रंजन तो मधुर बोलुनी मायलक्ष्मी
स्वामी सुखे निद्राकरा अवधूता बाबा खरा साईनाथा चिन्मय हे सुखधाम धावनी गौरा एकांतार वैदांतिक पात्रावनी कन्या के बाबा एकत्र केले सुरुद्रीला काटी सोडूनी पडले सोडले सदा स्वामी सुखे निद्रा करा अवधूता बाबा खरा साईनाथा चिन्मये सुखधाम धावनी माता कृष्णा कल्पने का सोडू निकल बला बाबा सोडू निकल बला नया जमा शांति नासे पुण्यासे मेला सदा स्वामी सुखे निद्रा करा अवधूता बाबा खरा साईनाथा चिन्मय हे सुखधाम धावनी गौरा एकांतार आलस्य उन्मनी देवनी ज्ञान करुष्याला बाबा गुरु स्वामी चितमिय प्रेमसेना सदा स्वामी सुखे निद्रा करा अवधूता बाबा खरा साईनाथा चिन्मय हे सुखधाम धावनी गौरा एकांतार सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरुदेव महाराज पाय प्रसादाची वाटत राहे दुनिया धनंती योगी नारिया तुझे नारिया भोजन नारी बसवा तुम्हारे दुनिया दिवाली योगी नारिया तुझे नारिया भोजन सुखामनी चित्तमनी हरि मुनि मातृ योगी नारिया तुझे नारिया भोजन बाबा बाबा तुझे नारे बाबा ताजी नारे आपका तो सर्व करो हे ससे भावे स्वामी तुझे निद्रा करा गोपाला बाबा साई नयारा तुझे मनोरथ करो आपल्या सरा माती नारो नवी आपल्या सारा बाबा आपल्या सारा जुमा जुमा करणे तुझे हवया प्रिया स्वामी तुझे निद्रा करा गोपाला बाबा साई नयारा तुझे मनोरथ करो आपल्या सरा मणि जिंदे मुझे साने भोजना मुझे साने भोजना नाई मणिले आपल्या कंजना स्वामी तुझे निद्रा करा गोपाला बाबा साई नयारा तुझे मनोरथ करो आपल्या सरा सद्गुरु साईनाथ महाराज की जय। साई बाबा की सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయి బాబా భక్తులందరికీ శుభ గురువారం. ఇక్కడ వచ్చిన అందరు భక్తులకు ఆ బాబా యొక్క ఆశీస్సులు ఎప్పటికీ మీకు ఉంటాయి. ఈ యొక్క గుడి యొక్క మహిమ గురించి చెప్పాలంటే కొలిసిన వారికి కొంగు బంగారం లాంటి వాడి బాబా. ఎవరెవరి వారి యొక్క
కష్టాలు కానీ వాళ్ళ కోరికలు కానీ అతి త్వరలో తీర్చే అద్భుతమైన ఆ విగ్రహం, ఆ యొక్క విగ్రహంలో ఉన్న రూపకల్పన ఎక్కడ మనకి ఇక్కడ తెలంగాణ చూస్తే మనకు అంటే మన రీజన్లో చూస్తే ఇలాంటి విగ్రహం ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఎంత స్మైలీగా ఉంటాడు అంత స్మైలీగా ఆ యొక్క ద్వారకామాయిలో ఉన్న కూర్చున్న దానిలో మనకు అభయాస్తంతో మన యొక్క కోరికలు నెరవేర్చని చెప్పి అతను అభయం ఇస్తున్నట్టు ఉంటారు. సో చాలామందికి చాలా రకాలుగా ఎన్నో కోరికలు నెరవేర్చాయి. ఎందుకంటే ఇది ఇక్కడ మహిమేమున్నా అంటే ఇక్కడ ఆ బాబా ఫోటో నుంచి స్వయంగా అంటే పర్వదినాల్లో మంచి అంటే ఆ బాబా ప్రసన్నమైనప్పుడు భక్తులు అధికంగా వచ్చినప్పుడు కానీ అలాంటి సమయంలో లేదా పండుగల విషయాల్లో ఆ బాబా నుండి ఆ ఫోటో నుండి తేనె రావడం కానీ ఆ తేనె రావడం తర్వాత ఆ కళ్ళ నుంచి తేనె రావడం యొక్క ప్రతిష్టత ఇక్కడ. మరియు ఏ భక్తులు ఎంతమంది భక్తులు వచ్చారో అందరి యొక్క భక్తులు కూడా యొక్క కోరికలు కూడా ఇక్కడ నెరవేరాయి. ఏ భక్తులు కూడా ఖాళీ చేతులతో పోలేదు. ప్రతి భక్తులు తన యొక్క కోరికను తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొని తర్వాత ఇక్కడ ఒక ప్రతిష్టత ఏంటంటే దుని యొక్క ప్రతిష్ట ఏంటంటే మనకున్న ఏదో మన కోరిక మన ఉన్నదో అది ఒక్కసారి మనం తలుచుకొని 11 ప్రదక్షిణ చేసుకొని మనం ఆ కోరికను ముట్టుకున్నట్లయితే తిరిగి ఆ కోరిక నెరవేరితే బాబాకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఉండి కూడా బలవంతం ఉండదు, ఏముండదు. మీకు ఆ కోరిక నెరవేరితే మీకు నచ్చినట్లయితే 101 కొబ్బరికాయలు సమర్పించుకోవచ్చు, అంతే తప్ప ఇక్కడ ఏది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడనే కాదు నిజామాబాద్ ఏ దేవస్థానానికి వెళ్ళాని గురువారం కానీ ప్రతిరోజు మనకు హారతి సమయంలో ఏ హారతి ఆ హారతి సమయంలో భక్తులు స్వయంగా హారతి ఇవ్వడం ప్రత్యేకత ఎక్కడ లేదు. మీరు ఎక్కడ వెళ్ళినా కానీ భక్తులను మొదట ఆపేసేది ఎక్కడ ఎవరు పంతులు ఆపేస్తారు. పంతులు ఆపేసి మీకు లోపడడానికి లేదు, కాళ్ళు ముక్కడానికి లేదు, హారతి ఇవ్వాలంటే మీకు ఛార్జ్ ఉంటుంది, అర్చనకు ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి లేదు. ఇక్కడ భక్తులు స్వయంగా ఆ బాబా యొక్క పాదం దర్శనం చేసుకోవచ్చు. ఆ బాబా యొక్క హారతిని తన స్వయంగా తానే బాబాకి ఇస్తున్నాడనే ఫీలింగ్తో మీరు ఇప్పుడే చూశారు ఎంతమంది భక్తులు ప్రతి ఒక్క భక్తులతో తమ స్వస్థలతో బాబాకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, మీకు ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. అందుకే ఈ యొక్క గుడికి అంత ప్రస్థానం వచ్చింది, అంత పేరు వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న మన భక్తులకు అంతటి విలువిస్తాం. ఎందుకంటే ఆ బాబా అందరి వాడు, నా వాడు కాదు అందరి వాడు బాబా. ఎవరైతే తాను నా బాబాని కూడా వస్తారో వాళ్ళందరినీ కూడా దగ్గర తెచ్చుకునే మహిమ ఈ బాబాకు ఉన్నది. కావున భక్తులందరూ తెలియజేయంగా ఈ యొక్క బాబాను మీరు మనస్ఫూర్తిగా మొక్కండి, నమ్మండి. బాబాను నమ్మి మీరు ఆయన కొల్చండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇది సత్యం, ఇది 100% నా లైఫ్లో జరిగింది. ఇంకెంతోమంది ఇక్కడ జరిగినది. మేమందరం ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నాం. ఎలాంటి ఆలోచన లేదు. ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తి కానీ పొద్దున మార్నింగ్ వచ్చినట్టు ఇప్పటిదాకా సేవ చేస్తాడు. అది కేవలం బాబా మీద ప్రేమతోని. ఇక్కడ ప్రేమతోనే మాత్రం ఉంటుంది కానీ ఎలాంటి నియమ నిబంధనలు మీకు ఉండవు. మీరు కూడా బాబాను పూర్తిగా నమ్మండి, సేవ చేసుకోండి. సేవకి ఇక్కడ ఎలాంటి లేదు. సేవ చేసుకునే వాళ్ళకి సేవ దొరుకుతుంది. ప్రతి గురువారం సేవ ఉంటుంది. అలాగే ప్రతిరోజు మన దగ్గర హారతులు షిరిడీలో ఏ విధంగా హారతులు ఉంటాయో ఆ హారతులు ఇక్కడ ప్రతి హారతి ఇక్కడ జరుగుతుంది. ఆ హారతి సమయంలో భక్తులందరూ కూడా హారతి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున మన తెలంగాణ ఇలాంటి ఆలయం ఎక్కడా లేదు. దానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ సేవకి మాకు ఆ సేవ ఇచ్చినందుకు ఇక్కడ సారు మన ప్రసాద్ సార్ వారు ఇక్కడ ట్రస్ట్ యొక్క అధినేత. ఆయన కూడా ఎప్పుడు కూడా తన యొక్క 10 మందికి ఇక్కడ భక్తులకు ఆ సేవ దొరకాలి, ఆ యొక్క ప్రేమ దొరకాలి, ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు దొరకాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ఈ యొక్క గుడిని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే జరుగుతుంది. మీరు కూడా అందరూ సహాయ సహకారాలు ఉంచాలి. ముఖ్యంగా సేవలో పాల్గొనండి. ప్రతి గురువారం ప్రతిరోజు వించండి, బాబాను ప్రార్థించండి. ఆ యొక్క బాబా ఆశీర్వాదాలు మీ అందరికీ ఉంటాయని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సాయినా ఈ గురువారం రోజు ఈ రాత్రి మన హారతంతం బాగా ఘనంగా జరుపుకున్నాం. మన శ్రీనివాస్ గారు అద్భుతంగా తేనె సాయి బాబా గురించి బాగా చెప్పారు. కాబట్టి మీరందరూ ఓపికగా విన్నందుకు, శ్రద్ధగా బాబా దర్శనానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. Sai
धन्य 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 भक्त अनन्य